నిజానికి ఇక్కడ జరిగింది మాటలకు అందని మహావిషాదం. ఒక పసిపాప ప్రాణాలు, 2 నెలల పసిగుడ్డు ప్రాణాలు పోయిన తర్వాత మాటలు రాక గుండె బరువెక్కిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇందులో రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భం ఎంత మాత్రం కాదు. కానీ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కొట్టడాల్సిన బాధ్యత మాత్రం అటు మీడియా మీద, ఇటు మరి ప్రజలుగా సమాజంలో ఉన్న మనందరి మీద కూడా ఉన్నది. జరిగింది ఏంది అసలు? ఏమడిగింది ఆ పసిగుడ్డు? కుమ్మెరలో మల్లన్న జాతర జరిగితే ఆ మల్లన్న జాతరలో దర్శనం అడిగింది, దేవుడికి దండం పెట్టుకునే అవకాశం అడిగింది ఆ తల్లి చంద్రకళ. అడిగితే దేవుడి దర్శనం అడిగిన పాపానికి, దేవుడికి సేవ చేసుకునే, దేవుడిని దర్శించుకునే అవకాశం ఏమని అడిగితే ఇవాళ జరిగిన దాడి మానవత్వానికి మచ్చ. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సమాజమే తలదించుకునే ఒక దుర్మార్గమైన ఘటన మన కుమ్మెరలో జరిగింది. ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మిత్రులందరినీ. మనం నిజంగా ఏ టైంలో ఉన్నాము, ఏ శతాబ్దంలో ఉన్నాము, జరుగుతున్న ఈ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఈ టైంలో 21వ శతాబ్దంలో కులాలు మతాల పేరిట చిన్నగా చూడడం, అవమానించడం, ఇవాళ ఇంకా కూడా అధికారాన్ని అండగా పెట్టుకుని హత్య రాజకీయాల్ని, హత్య చేసిన హంతకులని కాపాడే ప్రయత్నం జరగడం నిజంగా సిగ్గుచేటు. ఇందులో నేను ఈ ఒక్కరినో ఆ ఒక్కరినో నిందిస్తలేను. ఇందులో హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కడు, వాడు ఎవడైనా గాని, వాడు దోషి. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, స్థానిక ఎమ్మెల్యే అయినా, స్థానిక ఎంపీ అయినా, ఎవరైనా కూడా ఈ తప్పు, ఆ పసిగుడ్డు ప్రాణాలు తీసిన హంతకులకు అండగా నిలబడ్డ వారు ఎవరైనా సరే వారిది ఖచ్చితంగా తప్పే.